నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సిఐఏ సదస్సు ఉత్తరాంధ్రకు గుర్తింపు తెస్తుందన్న మంత్రి సంధ్యారాణి. గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ పెరిగేలా ఏర్పాట్లు చేశామని వెల్లడి. 5 రాష్ట్రాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ఆపరేషన్. ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో 81 మంది అరెస్ట్. సంపద సృష్టి కేంద్రాలుగా గ్రామంలోని చెరువులు, వాటర్ షెడ్ పథకం ద్వారా అభివృద్ధి చేస్తామన్న పెమ్మసాని. జమ్మూ కశ్మీర్లో 2వ రోజు కొనసాగుతున్న తనిఖీలు. టెర్రర్ మాడ్యూల్ కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో సోదాలు. అమెరికాలో షట్డౌన్ కారణంగా 1000కి పైగా విమానాలు రద్దు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు ఎంతో గుర్తింపు తీసుకురానుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఒకప్పుడు డోలీ మోతలు మాత్రమే వినపడే గిరిజన గ్రామాలు కూటమి ప్రభుత్వంలో సరికొత్త పర్యాటక అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చేవారికి ఉత్తరాంధ్ర సరికొత్త పర్యాటక శోభ కల్పించనుందని మంత్రి తెలిపారు. 96 గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ కోసం 28 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. అరకు, పాడేరు పరిధిలో రోడ్డు కనెక్టివిటీ లేని గిరిజన గ్రామాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన ప్రముఖ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ రాష్ట్రానికి రావడం ఇక్కడి ఎలక్ట్రానిక్స్ ఎక్సో సిస్టంలో కీలక మలుపు అని మంత్రి లోకేష్ అన్నారు. 586 కోట్ల పెట్టుబడితో కుప్పంలో అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ ఏర్పాటుతో 613 మందికి ప్రత్యక్షంగా, ఎందరికో పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించనుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వం రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీతో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా ఇస్తున్న అనుమతులు, ప్రోత్సాహకాల వల్ల ఇది సాధ్యమైందన్నారు. బెంగళూరుకు 120 కిలోమీటర్లు, చెన్నైకు 200 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మక స్థానంలో కుప్పం ఉంది. ఇది యాపిల్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్లతో అనుసంధానం సులభతరం చేయనుంది. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో కుప్పం గ్లోబల్ తయారీ కేంద్రంగా మారనుంది. ఈ యూనిట్ ఐఫోన్ చాసిస్ల తయారీకి కావలసిన నాణ్యమైన అల్యూమినియాన్ని సరఫరా చేయనుంది. 2027 మార్చి నాటికి ఈ యూనిట్ నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని లోకేష్ తెలిపారు. యూట్యూబ్లో వీడియోలు చూసి అత్తను, కోడలు హతమార్చిన ఉదంతం విశాఖలో కలకలం రేపింది. అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్మెంటులో జయంతి అనే వృద్ధురాలు శుక్రవారం మంటల్లో చిక్కుకుని అనుమానాస్పదంగా మృతి చెందారు. విచారణలో కోడలే ఆమెపై పెట్రోలు పోసే నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భర్తకు తనపై చాడీలు చెబుతోందని అత్త కనక మహాలక్ష్మిపై కోడలు లలిత కక్ష పెంచుకుంది. ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. దీనికోసం యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోల్ని పలుమార్లు చూసింది. పిల్లలతో దాగుడుమూతలు ఆడించినట్లు నాటకమాడి అత్తను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి చంపేసింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు లలిత యూట్యూబ్ బ్రౌజ్ హిస్టరీని చెక్ చేసి ప్రశ్నించగా శనివారం రాత్రి ఆమె నేరాన్ని అంగీకరించింది. హత్యానేరం కింద కేసు నమోదు చేసి లలితను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే, మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తా ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయింది. సో దీంట్లో భాగంగా ఆవిడ 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాని పక్కన పెట్టుకుంది. హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు, కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్ గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరడంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. మంటలు కాలుతున్న టైంలో చిన్న పాప కదా తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల, వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది. మనకి ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా
ఖచ్చితంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు, ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు కనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. జమ్మూ కశ్మీర్లో వరుసగా రెండో రోజు కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న 59 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇవాళ కశ్మీర్లోని 6 జిల్లాలు సహా పలుచోట్ల సోదాలు చేస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గుర్తింపు కార్డులు, బ్యాంకు లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ఓ టెర్రర్ మాడ్యూల్ చేసిన ప్రయత్నాన్ని ఇటీవల జమ్మూ కశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. అనుమానితుల్ని గుర్తించిన ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పలు జైళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ షట్డౌన్ కారణంగా అమెరికాలో వరుసగా రెండో రోజు 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం విమానాలు మరింత ఎక్కువగా రద్దయినట్లు ఫ్లైట్ అవర్ వెబ్సైట్ వెల్లడించింది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లోటే నగర ఎయిర్పోర్ట్లో 130 విమాన సర్వీసులు రద్దయ్యాయని పేర్కొంది. అట్లాంటా, షికాగో, డెన్వర్, నెవార్క్, న్యూజెర్సీ నగరాల్లోని విమానాశ్రయాల్లోనూ పెద్ద ఎత్తున విమానాలు క్యాన్సిల్ అయ్యాయని తెలిపింది. షట్డౌన్ నేపథ్యంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షట్డౌన్ కారణంగా విమాన సేవల్లో కోత విధించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఇదివరకే ఆదేశించింది. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. దక్షిణ బ్రెజిల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. పరానా రాష్ట్రంలో టోర్నడో ధాటికి ఓ చిన్నారి సహా 6గురు మృతి చెందారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు పదుల సంఖ్యలో ఇళ్లు, చెట్లు, విద్యుత్తు స్తంభాలు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. టోర్నడో కారణంగా గాయపడ్డ వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. టోర్నడో వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో బ్రెజిల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. కల్మేగి తుపానుతో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్ ను మరో తుపాను వణికిస్తోంది. ఫంగ్ వాంగ్ తుపాను ఈశాన్య ఫిలిప్పీన్స్ లోని కటండు వానెస్ ప్రావిన్స్ లో తీరాన్ని దాటిన సమయంలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో ఈశాన్య ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లోని లక్షల మంది ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర ఫిలిప్పీన్స్ లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్ని మూసివేశారు. తుపాను ధాటికి పలు దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ఫిలిప్పీన్స్ లో కల్మేగి తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 204కు పెరిగింది. Malakas yung alon talaga sa kabila. Ano po? బీహార్ అభివృద్ధి కోసం మరోసారి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆ రాష్ట్ర ఓటర్లను మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి తరఫున బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన లోకేష్ ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. బీహార్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారే ఇందుకు కారణమని అన్నారు. కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా బీహార్కు నిధులు కేటాయించారని గుర్తు చేశారు. పరిశ్రమల రాకతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు జోరందుకుంటున్న సమయంలో ప్రభుత్వం మార్చడం చేటు చేస్తుందన్నారు. ఏపీలో ఒక్క ఛాన్స్ పేరుతో ఓ పార్టీ అధికారంలోకి రావడం వల్ల పరిశ్రమలు పారిపోయాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ యువత జాగృతం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. सबको पता है विकसित भारत जो प्रधानमंत्री ने तय किया उसमें बिहार का भी रोल बड़ा है. पावर ऑफ डबल इंजन सरकार जैसे बिहार के जो पार्टीज है एनडीए में और आंध्र राष्ट्र में हमारे पार्टी तेलुगुदेशम पार्टी भी एनडीए में. सो जो पिछले बजट में आप देखें तो जो फाइनेंशियल एलोकेशंस हुआ है बिहार को और आंध्र राष्ट्र को, सो नंबर 1 बिहार को हुआ है, दूसरे नंबर 2 आंध्र राष्ट्र को हुआ है. ये फाइनेंशियल एलोकेशन से बढ़िया इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स बन रहे हैं, अच्छे एजुकेशनल इंस्टीट्यूशंस बिहार को हम ला रहे हैं. और अब वो एनडीए का ये सोच है कि केवल दिल्ली का निर्णय नहीं, मिलजुल के पॉलिसीज बनेंगे और जो राष्ट्र के लिए होना है
वो पॉलिसीज या कंपनीज जो राष्ट्र लाएंगे उसके लिए दिल्ली का सपोर्ट भी बहुत बहुत है। तो अभी जो इंडिया गवर्नमेंट ने काम किया है, लॉ एंड ऑर्डर होने दो या रोड्स एजुकेशन में होने दो, बढ़िया काम किया हो कि जो काम हम शुरू करें वो अब छोड़ने करना है। कंटिन्यूटी ऑफ गवर्नमेंट इज वेरी वेरी इंपॉर्टेंट। जब भी बिहार के बारे में नीतीश जी के पहले बात करते थे, एक ही आते थे मन, वो होता था कि जंगल राज। बट कल रात में पटना में पूरे इंडस्ट्री एसोसिएशन से मिले थे और रात इधर उधर चल रहे थे, पूरे वाइब्रेंट सिटी हमारे को दिखा। और जब भी किसी से भी बात किया था उन्होंने बोले कि यार लॉ एंड ऑर्डर अच्छे कंट्रोल में है, बड़ा काम चल रहा है। वो एक साइड और दूसरा साइड मैंने एक वीडियो देखा था, एक बच्चे को पूछे थे कि अगर अपोजिशन में जो पार्टी है उनको चांस दिया तो क्या होगा। उन्होंने बोला मैं बंदूक पकड़ के घूमूंगा, और वो बहुत छोटा बच्चा था। सो लॉ एंड ऑर्डर पीछे नहीं जाने का, ये कंटिन्यूटी ऑफ गवर्नमेंट इज वेरी वेरी इंपॉर्टेंट। सो आई अपील टू द यूथ, देयर विल ऑलवेज बी एरियाज दैट वी कैन डू बेटर, वी विल डू इट, बट चेंज हर्ट्स लॉट मोर। क्योंकि 2019 में आंध्र राष्ट्र में भी लोग ने एक चांस दूसरे पार्टी को दिया था, लॉ एंड ऑर्डर में बहुत दिक्कत हुई, इन्वेस्टमेंट्स नहीं है, पूरे लोग हमारे राष्ट्र को छोड़ के भाग गए थे। ऐसी ही परिस्थिति बिहार में नहीं आने का है। इसलिए यूथ को मैं अपील कर रहा हूं कि एनडीए को एक और टर्म देना है और बिहार को डेवलप्ड नेशन की तरह देखना है। और प्रधानमंत्री साहब भी कल स्पीच में बोले थे कि बिहार में स्टार्टअप बिहार होना है या हैंड्स अप बिहार होना है। तो इसलिए अपील टू द यूथ ऑफ बिहार, इट इज वेरी इंपॉर्टेंट टू कंटिन्यू टू सपोर्ट द इंडिया गवर्नमेंट हियर, एंड इफ इंडिया हैज टू बी विकसित भारत, द रोल ऑफ बिहार is very very critical in it, and development of Bihar is very very important for India at large. So as an Indian, I've come here to appeal to the youngsters, to the various industry bodies. I took it on me as my responsibility to be here, and I'm sure that the youngsters of Bihar will make the right decision and give the India government here another clear term. వాటర్ షెడ్ పథకాల అభివృద్ధిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల్ని ఆహ్లాద ఆరోగ్య కేంద్రాలుగా మార్చనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం చెరువుని పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి ఆమోదం రాగానే మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. నీటి వనరుల సంరక్షణపై ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరులో జాతీయ స్థాయి సదస్సు జరగనుందని తెలిపిన ఆయన సదస్సుతో పాటు వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమ ఏర్పాట్లను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూళ్ల రామాంజనేయులు అధికారులతో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు. పల్లెసీమల్లోని చెరువుగట్లను నగరాల్లోని పార్కులకు ధీటుగా మార్చడంతో పాటు సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడమే లక్ష్యమంటున్న కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనేయులతో ముఖాముఖి. సంప్రదాయ నీటి వనరులను బాగు చేసి ప్రజలకు అనువైన విధంగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాటర్ షెడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపొందించి గుంటూరు జిల్లాలో గ్రామీణ మండలంలో ఉన్నటువంటి వెంగళాయపాలెం చెరువును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అనువైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా ఈ చెరువును తీర్చిదిద్దుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో ఇప్పుడు ఈ పథకానికి రూపకల్పన చేసింది, ఏంటి అసలు టార్గెట్ ఏంటి? నేను మా అధికారులతో రివ్యూ చేసేటప్పుడు డ్రాట్ అనేది కొన్ని తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది, మిగిలిన ఏరియాల్లో కూడా వాటర్ బాడీస్ అన్ని రీజోనేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. దీన్ని ఓన్లీ వాటర్ బాడీ కాకుండా ఒక సస్టైనబుల్ మోడల్లో ఎలా చేయాలి అనే విధంగా గ్రామాల్లో ఇప్పుడు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు హ్యాపీ ఆంధ్ర ఆ కాన్సెప్ట్ ఈరోజు పల్లెల్లో వాళ్ళకు కూడా ఒక నేచర్తో అనుసంధానం అయ్యే విధంగా ఈ విధంగా ఎలా చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి చేస్తే ఇప్పుడు ఇందులో ప్రాపర్ వాకింగ్ ట్రాక్, కోకోనట్ ప్లాంటేషన్ తోటి 2.5 to 3 lakhs వస్తుంది ఈ ఏరియాలో ఇన్కమ్ మాకు ఎస్టిమేషన్. ఫిషరీస్ తోటి ఒక 1.5 to 2 lakh, అంటే ఒక 5 lakhs కనుక వస్తే దీన్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు అనేది ఒక ముఖ్య ఉద్దేశం. సోలార్ లైట్స్, బెంచ్
బెంచెస్ ఇట్లా డిఫరెంట్ కొంచెం ఓపెన్ జిమ్ ఇవన్నీ పెట్టుకుంటే విలేజ్కి బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మన ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే కనుక చాలా ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అన్ని గొలుసుకట్టు చెరువులు ఒకదానికి ఒకటి అనుసంధానించేంత ఉంటాయి. ప్రాచీన చెరువులు కూడా కొంత ప్రభావం కోల్పోతూ ఉన్నాయి క్రమక్రమంగా, అంటే పాడైపోవడం. సో వాటిని కూడా మనము అభివృద్ధి చేయవచ్చు దీనికి ఈ మోడల్లో. 100%. అందుకే సస్టైనబుల్ మోడల్ ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నా మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇనిషియల్గా కొంత గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతారు. డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఆ పెట్టే విధానంలో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది వాళ్ళకి. సో మా ఉద్దేశం కన్వర్జెన్స్ తోటి కొంత డబ్బులు తీసుకొచ్చి కొంత విలేజర్స్ కూడా పెట్టుకుంటే ఆ ఓనర్షిప్ వస్తుంది, ఒకళ్ళకొకళ్ళు ప్రశ్నించే ఇది వస్తుంది, మెయింటైన్ చేసుకుంటారు అనేది మెయిన్ ఉద్దేశం. ఇది కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా ఉంటేనే చేయాలి. చేయలేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు మేము ఉండొచ్చు, ఒక 5 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, తర్వాత ఇంకోళ్ళు వస్తారు, మరి వాళ్ళ దాని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అలా కాకుండా పంచాయతీస్ ఓన్ చేసుకొని మెయింటైన్ చేసుకునే విధంగా ఉన్నప్పుడే ఇది సస్టైన్ అవుతుంది. ఉపాధి హామీ నిధులు కూడా దీనికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కొంత కన్వర్జెన్స్ ఎక్కువ కేటాయిస్తున్న సమయంలో చెరువుల అభివృద్ధి డెఫినెట్గా వాడుకోవచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు ఉపాధి హామీ పథకం కూడా. అదేవిధంగా ఆర్జేఎస్ ఉన్నాయి, రూరల్ వాటర్ స్కీమ్ నుంచి కొంత పంచాయతీ నిధులు, ఇట్లా మల్టిపుల్ వాటి నుంచి కన్వర్ట్ చేయొచ్చు మనం. అంటే ఇది లేదు యాక్చువల్గా ఇప్పుడు డిపార్ట్మెంట్లో మనీ దీనికి. రేపు మా కేంద్ర మంత్రి గారికి చూపించి మోదీ గారిని ఒప్పించి వాటర్ షెడ్ 3.0లో ఎక్కువ ఫండింగ్ తీసుకొని అన్ని విలేజెస్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది మేము టేకప్ చేసాం. రేపు ఒకవేళ డబ్బులు వచ్చినా కూడా 60-40లో ఉంటుంది. 60 సెంటర్ ఇస్తుంది, 40 స్టేట్. సో దీనికి పంచాయతీ నిధులు కొంత, విలేజర్స్ కొంత వాలంటీర్కి ఇవ్వటం, మా ఎంపీ లాంటి నుంచి కొంతమంది ఇవ్వటం, కొంతమంది ఎన్ఆర్ఐలు కంట్రిబ్యూట్ చేస్తే ప్రతి విలేజ్ని ఒక ఆహ్లాదకరంగా ఒక మెయిన్ది చేయొచ్చు అనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే నాకు ఇక్కడ ఈ థీమ్ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే జనరల్గా ఈ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో ఉంటుంది అనమాట. బట్ రూరల్ ఏరియాస్లో కూడా ఉంటుంది పబ్లిక్ కూడా ఒక మంచి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేటువంటి క్రియేట్ చేస్తుంటే ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది దీని కింద. 100% ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు ఈ రోజున ఇండియా తీసుకుంటే రూరల్ పాపులేషన్ 65-70% గ్రామాల్లో ఉన్నారు ప్రజలు. పట్టణంలో ఉండే వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు గ్రామ ప్రజలు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇంకోటి అర్బనైజేషన్ విపరీతంగా అయిపోతుంది ఈరోజు. ఇప్పుడు నేను ఢిల్లీ చూస్తూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో భయం వేస్తూ ఉంది. అంటే ఇళ్ళు లేక, స్థలం లేక, అట్లా ఆ విధంగా కిక్కిరిసిపోయి ఉండిపోయి పిల్లలకి అందరికీ భయంకరమైన ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. గ్రామాల్లో కావలసినంత స్థలం ఉంటుంది. గ్రామాల్లో గనక ప్రజలు సుఖశాంతులతో ఉంటే అన్ని చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కాబట్టి అందులో భాగంగా రూరల్ డెవలప్మెంట్లో ఇది ఒకటి మేము తీసుకోవాలని మేము అనుకున్నాం. అంటే మనం మన మోడల్ని దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఆలోచన ఇస్తున్నాం. అంతే ఒక ఆలోచన, ఒక ఐడియా. ఐఏఎస్ అధికారిగా గ్రామీణాభివృద్ధి శాఖలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్ల రామంజన్ ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ ఆలోచన ఎట్లా పబ్లిక్కి ఉపయోగపడుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలా ఇది ఒక మంచి సౌకర్యం కాబోతుంది? ఇది గ్రామీణ ప్రాంతం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి డిఫరెంట్ డైమెన్షనల్ ఆస్పెక్ట్ ఇది. సో ఇందులో మనం చూస్తే ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఒక ఆరోగ్యాంధ్ర మా ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. వాకింగ్ చేయడం కానీ, కొంత ఇక్కడ జిమ్ములు చేయడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ట్యాంకులు కాకుండా ఇది ఉంటుంది. కేంద్ర జల మిషన్లో కూడా దీన్ని ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా దీన్ని మెయింటైన్ చేయడానికి కానీ లేదా స్థానిక సంస్థలకు ఆర్థికాన్ని వనకూర్చేటటువంటి సంపదగా కూడా ఇందులో ఉంది. ఒక ఫిష్ వేసుకుంటారు, ఇప్పుడు కోకోనట్ వేసుకున్నాము, ఇవన్నీ కూడా పంచాయతీకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షన్లో ఒక గ్రామాన్ని ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆహ్లాదకరంగా ఉంచడం అన్నటువంటి ప్రాధాన్యతలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో వైసీపీ పాలనలో వాళ్ళకు వచ్చిన నిధులు దుర్వినియోగం చేశారు. కొన్ని చోట్ల వాడలేదు, కొన్ని చోట్ల బిల్లులు పెట్టుకున్నారు, ఇవన్నీ జరిగాయి. ఒకటే కంపారిజన్ ఈరోజు వెంగళాయపాలెంలో కానీ మరి మనకు రెడ్డిపాలెంలో కానీ చూసినట్లయితే కంపారిజన్ కనబడుతుంది. అక్కడ కోట్ల రూపాయలు వెచ్చించాము, ఇక్కడ 1 కోటి రూపాయలతో రేపు మీరు చూస్తారు 11వ తేదీ ఎలాంటి అభివృద్ధిని చూస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో నుండి నీటి వనరులను అభివృద్ధి చేసేందుకు ఒక పైలట్ ప్రాజెక్టుగా వెంగళాయపాలెం చెరువు ఉండబోతుందని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పొన్ను చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో 9 ఏళ్ల చిన్నారి యశస్వి సాహసం అందరినీ ఆకట్టుకుంది. 100 ట్యూబ్ లైట్లను 6 నిమిషాల 9 సెకన్లలో తలపై పగలగొట్టుకుని సాహసోపేతమైన స్టంట్ చేసింది. వరల్డ్ రికార్డ్స్లో స్థానం సాధించే లక్ష్యంతో సంవత్సర కాలంగా ఈ స్టంట్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్ సాయిబాబా తెలిపారు. ఆమె సాహసానికి అందరి నుంచి అభినందనలు రావడంతో యశస్వి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలని కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు తెలిపారు. తీసుకొని మన అసోసియేషన్ తరపున నా పేరు యశస్వి భారతి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నా తలపై నేను ఈరోజు 100 ట్యూబ్ లైట్స్ పగలగొట్టాను. నేను 6 minutes 9 seconds లో 100 బల్బ్స్ ఈ స్టంట్ చేశాను. నేను వరల్డ్ రికార్డ్ కోసం చేశాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన సాయి సార్కి థ్యాంక్స్. ఈ స్టంట్కి ప్రోత్సాహం ఇచ్చింది సాయిబాబా సార్ గారు. ఆయన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు మా పాప ఈ స్టంట్కు సిద్ధమై ఈ స్టంట్ సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం కూడా ఆయనే. మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాప ఇంత ధైర్యంగా ఇన్ని ట్యూబ్ లైట్లు పగలగొట్టినా కూడా ధైర్యంగా నిల్చొని ఉంది అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. తను ఈరోజు 100 బల్బ్స్ స్టంట్ చేసింది. మాకెంతో సంతోషంగా ఉంది, అలాగే గర్వంగా కూడా ఉంది. తనలో ఇలాంటి ధైర్యాన్ని ప్రోత్సహించి తను ఇంతగా సపోర్ట్ చేసిన సాయి గారికి నా ధన్యవాదాలు. మా అయ్యన్ తైకుండో అకాడమీ ఆధ్వర్యంలో బాలికల సత్తా, వారి శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, ఆత్మస్థైర్యం కోసమని ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 100 ట్యూబ్ లైట్లను తలపై 9 ఏళ్ల యశస్వి భారతి తలపై కంటిన్యూగా బ్రేక్ చేయడం జరిగింది. ఈ రికార్డును మనం నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే సంస్థ ద్వారా అటెంప్ట్ చేయడం జరిగింది. మునుముందు ఇదే రికార్డును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కు మరియు ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇటువంటి రికార్డ్స్కు పలు సంస్థలకు మేము అందించడం జరుగుతుంది. ఈ అమ్మాయి గత సంవత్సర కాలంగా చాలా కఠోర సాధనతో, మంచి కృషితో, పట్టుదలతో ఈ రికార్డును సాధించడం జరిగింది. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జస్టిస్ కిరణ్మయి కుటుంబ సభ్యులు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. స్వామి చిత్రపటాన్ని అధికారులు బహూకరించారు. మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమంపై అవగాహన పెంచే ఉద్దేశంతో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 10K రన్ నిర్వహించారు. టీఎంటీ ఆధ్వర్యంలో మైండ్ ఓవర్ మైల్స్ అనే థీమ్తో జరిగిన కార్యక్రమంలో వేలాది మంది సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మనిషికి శారీరక దారుఢ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఔత్సాహికులు ఉద్ఘాటించారు. ఇలాంటి కార్యక్రమాలు మానసికంగా బలమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఎంటైర్ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ టైంలో మంచి ఆక్సిజనేషన్ వస్తుంది. మనం రన్ చేస్తున్నప్పుడు మన యొక్క బోన్స్, మజిల్స్, బాడీ స్ట్రెంగ్త్, హార్ట్ కెపాసిటీ ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతాయి. చదువులో కానీ, తర్వాత జాబ్లో కానీ చాలా టెన్షన్స్తో ఉంటున్నాం. ఈ టెన్షన్స్ అన్ని మనం క్లియర్గా చేయాలంటే డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ కనుక ఈ విధంగా చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీళ్ళు చేసిన ఈ రిజిస్ట్రేషన్, ఈ వచ్చే ఎక్స్ట్రా మనీతో లిటిల్ క్యూర్ ఫౌండేషన్ అనేది, అంటే చాలా చిన్నపిల్లలు ఎవరైనా 2 years 3 years 4 yearsకి హార్ట్లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఈ యొక్క దీంట్లో మిగిలిన మనీని దాన్ని ఉపయోగిస్తుంటారు. అది ఎంతో మంచి సదవకాశం. They all are here with like full joy, full excitement. This is what we need, right? So when we talk about mental health, every day it's not the same. We all face a lot of stress and a lot of challenges in our life, and yes, we have to keep it we have to keep it rolling. Today everyone, even they are in the party, they will always have the mobile in the hand and they'll be sitting in the corner scrolling their social media. So this is what is actually creating a lot of mental issues, and we all are the depression, anxiety is all interrelated. So let me tell you, feel yourself free, express yourself, be happy. Every moment of your life has to be lived properly. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నటుడు జగదీష్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
దర్గా నిర్వాహకులు ఆయనకు ముస్లిం సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి నగరంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించనున్నారు. దీంతో ఉరుసు ఉత్సవాలు ముగియనున్నాయి. భారత్తో ఇటీవల జరిగిన మినీ యుద్ధంలో ఘోర వైఫల్యాల్ని చవిచూసిన పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందుకోసం సైన్యం, వైమానిక దళం, నౌకాదళాలను ఏకీకృతం చేసే వ్యవస్థను తీసుకురావాలని పాక్ ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు మరిన్ని అధికారాలు దక్కే అవకాశం ఉంది. భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్తో ఎదురు దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటోంది. భారత్ మాదిరిగా త్రివిధ దళాలను ఏకీకృతం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం, వైమానిక దళం, నౌకాదళం మధ్య సమన్వయం కోసం ఒక ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాయాది సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేసి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ (CDF) అనే సరికొత్త పదవిని తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. కొత్తగా ప్రతిపాదించిన CDF ఈ ఏకీకృత వ్యవస్థకు అధిపతిగా ఉంటారని పేర్కొన్నాయి. ఇందుకోసం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం త్వరలోనే పాక్ పార్లమెంట్లో 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ధృవీకరించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. పాక్ చట్టాలు, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా 27వ సవరణ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నాయి. 27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను సవరించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 243 ప్రకారం ప్రభుత్వానికి సైన్యంపై నియంత్రణ అధికారం ఉంటుంది. ఇప్పుడు దీనిని షరీఫ్ ప్రభుత్వం సవరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సవరణ జరిగితే సైన్యంపై ప్రభుత్వానికి ఉండే అధికారాలు తగ్గే అవకాశముంది. త్రివిధ దళాలను సమన్వయం చేయడంలో CDF కేంద్రీకృత పాత్రను పోషించే అవకాశాలున్నాయి. ఈ పదవిని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు కట్టబెట్టి ఆయనకు విశిష్ట అధికారాలు కల్పించాలని షరీఫ్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 28న మునీర్ పదవీ విరమణ చేయనుండగా ఆయన్ను కొనసాగించడానికే కొత్త పదవి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ సవరణ జరిగితే మునీర్కు పాక్ సైన్యంపై మరింత పట్టు పెరగనుంది. మేలో భారత్తో జరిగిన ఘర్షణలో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాలే రక్షణ రంగంలో సంస్కరణలు అమలు చేయాలన్న ఆలోచనకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 27వ రాజ్యాంగ సవరణను అధికార సంకీర్ణంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ బారు వెలుపల ఉన్న పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు, 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం టాంపాలో ఓ కారు అతి వేగంతో ప్రయాణిస్తుండటాన్ని గమనించిన పోలీసులు తొలుత తమ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆ కారును వెంబడించారు. ఈ క్రమంలో బారు వెలుపల ఉన్న వారిని ఆ కారు ఢీకొట్టింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై గతంలోనూ అతివేగానికి సంబంధించి పలు కేసులు ఉన్నట్లు చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న జాతీయ ఆయుర్వేద విశ్వవిద్యాలయం గర్భం దాల్చిన మహిళలకు యోగాసనాలు, ప్రాణాయామంపై శిక్షణ ఇస్తోంది. తద్వారా వారికి జన్మించే శిశువు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలిపారు. అభ్యాసానికి సంబంధించిన సూచనలు చరక, సుశ్రుత సంహితలు సహా పలు ధార్మిక గ్రంథాల్లో ఉన్నట్లు వెల్లడించారు. యోగాసనాల ద్వారా గర్భస్థ మహిళల రక్తపోటు, భావోద్వేగాలు అదుపులో ఉంటాయని చెప్పారు. ఫలితంగా పిండం అభివృద్ధి సజావుగా సాగుతుందన్నారు. ప్రసవం కూడా సాధారణంగా జరిగేందుకు పాత తరానికి చెందిన పలు రకాల పనుల్ని చేయిస్తున్నట్లు తెలిపారు. 100 మంది మహిళలపై ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని పరిశీలించగా సానుకూల ఫలితాలు వచ్చినట్టు వైద్యులు చెప్పారు. అంతరించే దశలో ఉన్న నీటి మొక్కలకు కేరళలోని కాసర్గోడ్ నిలయంగా మారింది. నీలేశ్వరం మున్సిపాలిటీలోని పాండికోట్ చెరువులో ఈ మొక్కలు దర్శనమిస్తాయి. 1/2 ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో నింఫోయిడ్స్, కస్టకేసివర్ బిస్పినోసా, బ్లైక్సా కాసరగోడెన్సిస్ అనే నీటి మొక్కలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం వృక్షశాస్త్ర పరిశోధకులకు కేంద్ర బిందువుగా మారిందని అధికారులు అంటున్నారు. మరొక అరుదైన మొక్క రోటలా కూడా ఇక్కడ పుష్కలంగా పెరుగుతున్నట్లు చెప్పారు. వాటి సంరక్షణ కోసం కేరళ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ 3 లక్షలు కేటాయించింది.
నకిలీ మద్యం కేసు నిందితుల్ని ఎక్సైజ్ అధికారులు 3వ రోజు కస్టడీకి తీసుకున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, 3వ రోజు కస్టడీకి సంబంధించి తాజా వివరాలేంటి? స్వప్న, ఈ రోజు ఉదయం నకిలీ మద్యం కేసులో నిందితుల్ని 3వ రోజు కస్టడీ తీసుకుని విచారిస్తూ ఉన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు నిందితులను విచారించేందుకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు అనుమతినిచ్చింది. దీంతో 2 రోజుల పాటు విచారించి ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఇందులో కీలకమైన విషయాలు రాబట్టేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రశ్నావళిని తయారు చేసినట్టు తెలుస్తుంది. నిందితులను వేరువేరుగా విచారిస్తూ ఉన్నారు. ఒకరు చెప్పినటువంటి సమాధానాన్ని వేరొకరు ఇచ్చినటువంటి సమాధానంతో సరిపోల్చడంతో పాటుగా వాళ్ళ దగ్గర ఇప్పటికే కొంత కీలక సమాచారం ఉండటంతో వాటిని కూడా సరిపోలుస్తున్నారు. ఇప్పటి వరకు A1, A2లని వారం రోజుల పాటు విచారించిన నేపథ్యంలో అప్పుడు కొంత కీలకమైన సమాచారం వచ్చింది. మరోవైపు ఇటీవల అరెస్ట్ చేసినటువంటి వైసీపీ నేతలు జోగి రమేష్, జోగి రాములు ఇద్దరికి ఉన్నటువంటి లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, జనార్దన్ కి అదే విధంగా వాళ్ళు జోగి రమేష్ కి ఏ విధంగా ఉంది, వీటన్నిటికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. A4 రవి, A7 బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లాబక్షులను కస్టడీకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇందులో నకిలీ బాటిల్స్, మద్యం బాటిల్స్ తయారు చేసి ఇచ్చింది ఎవరు, ఎప్పటి నుంచి ఇచ్చారు, ఎవరి ప్రమేయంతో ఇచ్చారు అనే విషయాలతో పాటుగా వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలను, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ను కీలకంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. వాటిని రాబట్టేందుకు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. దాంతో పాటు అసలు ఈ మద్యం బాటిల్స్ పైన అంటించే ఈ పేపర్స్ ఎక్కడ తయారు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు తయారు చేశారు, ఏ కంపెనీల లేబుల్స్ ని స్టిక్కరింగ్ చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ రాబడుతూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగుతుంది. 11వ తేదీ వరకు వీళ్ళని విచారించే అవకాశం అయితే ఉంది. స్వప్న, ధన్యవాదాలు జయప్రకాష్. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక మృతి కేసులో శ్రీనివాస్ అనే నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. నిందితుడు బాలిక ఉండే భవనంలోనే జిరాక్స్ షాప్లో పనిచేసేవాడని తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ బాలిక ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడని వివరించారు. 4th of November 2025 ఒక మైనర్ గర్ల్ ఇంట్లో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్, అదర్ ఇన్పుట్స్, వి అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ నేమ్ పేయల్లా శ్రీనివాస్. అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్ లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్ లో పని చేసినవాడు. అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఉన్నారు. అతను పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. అప్పుడు పాప లోపల ఉన్నాయి. బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. టు చెక్ ఇఫ్ సమ్ ప్రాపర్టీ, సమ్ గోల్డ్ ఐటమ్స్ ఆర్ క్యాష్ ఇస్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత హీ వెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. హీ యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం హీ యూస్ టు గో టు ద హౌస్ of the victim. So adi roju vellinappudu he went inside the bedroom to check whether some valuable items are there. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెట్ టు ద అదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మాకు ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది ఆమెకి. ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో. సో బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్సెస్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద కేస్. బాడీ మీద దెబ్బలు ఇక్కడ బాడీ అంతా ఉన్నాయని వాళ్ళ మదర్ కూడా చూపించాడు. అది అతను ఏమన్నా అమ్మాయిని కొట్టడం కానీ బాగా వ్యక్తిగతించడం కానీ జరిగిందా? పాప అది వీఆర్ అంత
A team of doctors has examined the body. We are waiting for the final FSL report. అది వచ్చిన తర్వాత విల్ డిసైడ్ ఫర్దర్. ఎప్పటి వరకు అది ఫైనల్ రిపోర్ట్ వస్తే విల్ బీ ఏబుల్ టు డిసైడ్.